ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సెట్స్ మీదున్న ఆ 3 సినిమాలకు థీమ్ ఒకటేనా? ఒకే బ్యాక్ డ్రాప్ స్టోరీలకు బిజినెస్ ఏ ఆస్పెక్ట్ లో జరుగుతోంది? కామన్ పాయింట్స్ తో వచ్చే సినిమాలకు కలెక్షన్స్ వస్తాయా? అప్కమింగ్ సినిమాలు లక్కీ భాస్కర్, మట్కా, కుబేర కోసం నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. 3 చిత్రాల థీమ్ ఒకటేనని తెలుస్తోంది. నిజానికి ఏ సినిమాకు స్టోరీ పాయింట్ రాసే ముందైనా వైవిధ్యంగా ఉండేలా రచయితలు చూసుకుంటారు. రొటీన్ కథ కాకుండా ఏదైనా కొత్త స్టోరీని సిద్ధం చేసుకుంటారు. కొన్నిసార్లు మాత్రం ఎంత కేర్ గా హ్యాండిల్ చేసినా వారికి తెలియకుండానే థీమ్స్ కొన్ని వచ్చేస్తూ ఉంటాయి. ప్రభాస్ కల్కి, స్టార్ హీరో సూర్య కంగువాల బ్యాక్ డ్రాప్లు వేర్వేరైనా టైం ట్రావెల్ కు రిలేటెడ్ గా తెరకెక్కుతున్నాయి. తాజాగా సెట్స్ మీదున్న లక్కీ భాస్కర్, మట్కా, కుబేరపై ఇలాంటి డిస్కషనే నడుస్తోంది. 3ంటికి థీమ్ ఒకటే అంటున్నారు. మనీ, దొంగతనాలు, బ్లాక్ మనీ అంశాల చుట్టూ ఈ సినిమాల కథలు తిరుగుతాయని తెలుస్తోంది. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో తాను పనిచేస్తున్న బ్యాంకులో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు. ఇక వరుణ్ తేజ్, కరణ్ కుమార్ కాంబో సినిమా మట్కాలోనూ నల్లధనం, అవినీతి పరిస్థితుల చుట్టూ సినిమా తిరుగుతోంది. లక్కీ భాస్కర్, మట్కా సినిమాలు వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతాయి. అయితే ధనుష్, నాగార్జున లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న కుబేర మూవీకి శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేస్తున్నారు. సంపదతో పాటు అధికారాన్ని దక్కించుకునేందుకు నల్లధనం ప్రపంచంలోకి వెళ్లి మునిగిపోయే వ్యక్తి కథతో కుబేర సినిమా రూపొందుతోంది. లక్కీ భాస్కర్, మట్కా, కుబేర సినిమాలు డబ్బు జానర్లోనే తెరకెక్కుతున్నా ఏ మూవీ కదా దానిదే. కాకపోతే రిలీజింగ్ డేట్లు దగ్గర కాకుండా చూసుకుంటే ఈ సినిమాలకు చాలా వరకు సేలబిలిటీ కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలకు డైరెక్ట్ చేసే దర్శకులు విషయం ఉన్న వాళ్ళు కావడంతో ఓన్ స్టైల్లోనే సినిమా తీస్తారని, కథనంతో తమ వేరియేషన్ ని చూపిస్తారని చెబుతున్నారు.